లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారో ఈ రాంబాబు, ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ కుట్రదారులు ఎవరయ్యా? ఏం అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో ఇలా దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ లేని రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడిక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది. గుర్తుపెట్టుకుని తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని గాని, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ గాని చంద్రబాబుని గాని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి. చట్ట ప్రకారం ముందుకు కదలండి. ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో, నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ లో వచ్చే సెక్షన్లన్నీ కూడా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ని ఆల్టర్ చేసి చర్య తీసుకోండి, శభాష్ అనిపించుకోండి తప్ప ఏంటి అని నాకు అర్థం కదా. నిజంగా నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు 1 గంట తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే ప్రభుత్వానికి ఎంత పేరు వచ్చేది? మంచి పేరు. కొట్టేశారా? అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తుంటే తెలుగుదేశాన్ని కూడా లెక్క చేయకోకుండా పోలీసులు వ్యవహరించారు, శభాష్ పోలీసులు అనేటువంటి మాట వచ్చేదే కాదా? చెప్పండి. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటు అని మనం చేస్తున్నా. దీనికి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. నేను గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తున్నా, లోకేష్ కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, చంద్రబాబుకు చెప్తున్నా, ఇప్పటికైనా మర్యాదగా చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఏదో 12 గంటలు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు, వెళ్ళడట, వదలనట. మీ సంగతి తేలుస్తా, ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా. చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.